గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా నాకు ఒక బొకే ఇచ్చారు. మరొక కొత్త సంవత్సరం కేక్ కూడా ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఆ కేక్ ఏంటంటే మొన్న 12 లక్షల రూపాయలకి దీన్ని వెళ్ళడం వల్ల అది నేను కేక్గా భావించాను. మరి బొకే ఏంటంటే నేను నిద్రపోయి లేచేసరికల్లా 14 లక్షలు ఉంది మన క్యూసిస్ కాయిన్. సో ప్రతి ఒక్కరూ ఒక కేకు, ఒక బొకే నా చేతికి ఇచ్చారు. చాలా చాలా సంతోషం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు గమనించాలి. కిబో నుంచి క్యూ లైఫ్లోకి ట్రాన్స్ఫర్ టు క్యూ ఎక్స్చేంజ్ అని ఒకటి ఇచ్చాను నేను. అది ఇంకా నేను యాక్టివేట్ చేయలేదు. నేను ఇంకా ఎక్స్చేంజ్లో దాని రిసీవింగ్ ఇవ్వలేదు. అలాగే కిబోలో కూడా ఏ కాయిన్స్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ కాయిన్స్ వెళ్ళకూడదు, ఇదేది నేను ఇవ్వలేదు ఇంకా. కానీ అందరూ ఆప్షన్ చూసిన వెంటనే మీరు ట్రై చేసి పంపిస్తున్నారు. అలా చెయ్యవద్దు. నేను గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాను డాడీస్. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏదైనా ఒక ఆప్షన్ వచ్చినప్పుడు వెంటనే చేయకండి డాడీ, నేను చెప్పిన తర్వాత చేయండి. అదే కారణం చేత స్ట్రక్ అయితే తర్వాత ఆగిపోయిందని నాకు చెప్తారు అని చెప్పేవాడిని. అలాగే చాలామంది ఆగిపోతే నాకు ఇప్పటికీ చెప్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. క్యూ ఎక్స్చేంజ్లో ఇప్పటికీ కొన్ని ఓపెన్ అవ్వట్లేదు. కారణం నేను చెప్పకముందే స్టార్ట్ చేసాడు. మాల్దీవ్స్లో కొన్ని ఓపెన్ అవ్వట్లేదు. కారణం ఇదే. ఇలా చాలా ఉన్నాయన్నమాట. మీరు అవి క్యూ లైఫ్లో పంపించుకున్నప్పుడు కొన్ని వెళ్ళలేదు కాయిన్స్. అవి ఎందుకు వెళ్ళలేదని నేను చెప్పే వరకు ఆగట్లేదు. అలా చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది. తప్పకుండా నేను దాని ప్రతి ఆప్షన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చేసిన తర్వాత నేను జూమ్ మీటింగ్ పెడతాను. ఆ జూమ్ మీటింగ్లో చెప్పిన తర్వాత మీరు చేస్తే దానికి ఒక టెక్నికల్ సపోర్టు ఇస్తాను నేను. ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే వెంటనే దాన్ని క్లియర్ చేయడానికి ఒక టెక్నీషియన్ నేను ఇస్తాను ఇక్కడ, సాఫ్ట్వేర్ టెక్నీషియన్ని. దానివల్ల రాకుండా ఉంటాయి. అలా కాకుండా నేను చెప్పకముందే మీరు పంపించేయడం వల్ల అది ఎర్రర్లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ అది మేము తీయడానికి చాలా టైం పడుతుంది. అలాంటివి చేయకండి. ఉత్సాహంగా ఉన్నారు, చాలా సంతోషం. వచ్చిన దాన్ని వెంటనే వినియోగించుకోవాలనుకుంటున్నారు, ఇంకా ఇంకా చాలా సంతోషం. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా సంపూర్ణంగా నేను ఇవ్వటం వల్ల మీరు నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదయం లేచి నాకు ఇవే మెసేజ్లు వస్తున్నాయి. ఆ స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నారు. డాడీ ఈ కాయిన్ వెళ్ళలేదు, డాడీ ఇది వెళ్ళలేదని. నేను అందరికీ ఒకటే సమాధానం. అది ఎంతమంది చూడగలను, చాలా వస్తున్నాయి, టైం అంతా కిల్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు ఈ సాఫ్ట్వేర్లన్నీ నేనే చూడాలా. అంటే నేను చూడడం అంటే ఏంటి, నాకు కావాల్సింది చెప్పాలి కదా. ఎలా కావాలి అనేది మనకు కావాల్సింది చెప్పాలి, చెప్తే అది చేసి పెడతారు. ఆ చేసింది కరెక్టా కాదా మళ్ళీ చూడాలా. అందులో ఎర్రర్స్ వచ్చాయి, మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలా. ఇవే సరిపోతుంది నాకు. ఇప్పుడు 7 అయిపోయాయి, 7 సాఫ్ట్వేర్. కాబట్టి కొద్దిగా నన్ను అర్థం చేసుకొని చేయకండి. అలాగే మీరు మెసేజ్లు పెడుతున్న కూడా నేను చూడలేని పరిస్థితి అయిపోతుంది. దానికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఎంతమంది మీకు సీనియర్స్ ఉన్నారు? నిన్న ఇచ్చిన 60 మంది ఉన్నారు. ఇంకా చాలామంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు తెలుసుకొని మీకు చెప్తారు, నన్ను అడుగుతారు. నేను ఒకళ్ళు చెప్పాననుకోండి, 100 మంది పైన మళ్ళీ వాళ్ళు చెప్పగలరు. ఎంతమంది వస్తే అంతమంది చెప్పగలరు. అప్పుడు మన వరకు కరెక్ట్ మన టైము అడ్జస్ట్ అవుతుంది అన్నింటికి. దీన్ని పాటించండి. నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టడం వల్ల డాడీ పెట్టాను నేను, ఇంకా చెప్పలేదు అనడం కంటే మీ సీనియర్స్, ఇప్పుడు నేను నెంబర్లు ఇచ్చాను కదా. నిన్న ఒక 60కి పైన ఇచ్చాను నేను. మళ్ళీ ఈరోజు ఇంకొక 20 పైన ఈరోజు ఇస్తాను మళ్ళా. అది చూసుకొని వాళ్ళని అడగండి, ఇది పరిస్థితి అని. వాళ్ళు చెప్తారు. ఎందుకంటే నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను కాబట్టి. వాళ్ళకి నేను ఏ విషయం ఉంది తెలియజేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఇక మీదట ఏం చేస్తానంటే వీళ్ళందరికీ కలిపి నేను గ్రూప్ పెట్టుకుంటాను. వాళ్ళకి నేనేం చెప్పాలన్నా సరే వాళ్ళు చెప్పుకుంటాను. మీరు దాన్ని వాళ్ళు మీకు చెప్తారు. ఓకేనా? కాబట్టి వాళ్ళని అడుగుతూ ఉండండి. నేను సాయంత్రం ఒక జూమ్ లింక్ పంపిస్తాను ఇప్పుడు మధ్యాహ్నం. ఆ లింక్‌లో మీరు మళ్ళీ యథావిధిగా మనం
ఆ టైంకి మనం కలుద్దాం. అప్పుడు నేను ఎలా చేయాలి, ఏం చేయాలో చెప్తాను. ఓకే డాడీస్? అంతవరకు చేయకండి ప్లీజ్ డాడీస్. లవ్ యూ. ఆ సింబల్ పంపిస్తే మీకు తెలుసు కదా, గుర్తు పెట్టుకోండి అని అర్థం. మంచి అందులో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని అర్థం. అది మళ్ళీ మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక విషయం మాట్లాడదాం మనం. నేను ఒక స్ట్రాటజీని, ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నాను. మన కాయిన్స్ రేటు రావడంలోను, మన కాయిన్స్ యూటిలిటీ అవడంలోను, మన కాయిన్స్ ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళడంలోను నేను ఒక సిస్టమ్ను ఫాలో అవుతున్నాను. ఏంటది? ఇప్పుడు ప్రపంచంలో ఒక 4-5 కాయిన్స్లు పోటీ పడుతున్నాయి. బిట్ కాయిన్తో పోటీ పడేవాళ్ళు ఎవ్వరు లేరు. దరిదాపుల్లో కూడా ఎవ్వరు లేడు. ఏకఛత్రాధిపత్యం దాంది. దాంతో పోటీ పడే మొనగాడే లేడు ఇంతవరకు. ఇది రారాజులకే రారాజు, కింగ్ ఆఫ్ కింగ్. దానికి పోటీ కూడా ఎవడ వెళ్ళకపోయాడు ఇంతవరకు. ఇది ఒకటి. రెండవది, ఇంకొక 4 కాయిన్స్ ఉన్నాయి. ఆ 4 యాథర్ కాయిన్ ఇలా కొన్ని 4 కాయిన్స్ ఉన్నాయి. ఆ 4 కూడా దీని తర్వాత స్థానంలో వస్తున్నాయి, పోటీ పడుతున్నారు. ఇప్పుడు నేను గతంలోనే, ఇప్పుడు 2002లోనే, ఇంకా చెప్పాలంటే 2001లోనే చెప్పాను స్టార్టింగ్లోనే, బిట్ కాయిన్కి పోటీ మనమే. టాప్ 5 కాయిన్స్లో అప్పట్లో నేను చెప్పింది 3 కాయిన్స్ మనయే ఉంటాయి, మన కాయిన్సే ఉంటాయి అని చెప్పాను. ఇప్పుడు మన దగ్గర 2 కాయిన్స్ ఉన్నాయి, మిగతావన్నీ పక్క తీసేద్దాం. 2 కాయిన్స్ ఉన్నాయి, ఒకటి డీ కాయిన్, ఒకటి యూసీసీ కాయిన్. అయితే ఇప్పుడు మనం టాప్లో ఉన్న బిట్ కాయిన్ తీసేస్తే తర్వాత ఉన్న 4 కాయిన్లు కింద ఉన్నాయి. ఇక దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. 3 లక్షలకి అటు ఇటుగా ఒక కాయిన్ ఉంటే దాని కింద మరికొన్ని కాయిన్స్ ఉన్నాయి. అవి కూడా సంతోషమే, ఏం ఆషామాషిగా పొజిషన్కి వెళ్ళలేదు. కానీ పోటీ పెట్టేటప్పుడు మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుతాను. నేను ఎవరిన ఏ కాయిన్ని అగౌరవపరచను. అన్ని కాయిన్స్ గొప్పవే. ఎన్ని ఎక్కువ ఉంటే గెలిచిన వాడిని గుర్తించి వాళ్ళు పెరుగుతారు. మన ఎన్ని ఎక్కువ కాయిన్స్ ఉంటే మనకు యూసీసీ కాయిన్ అంతమంది గుర్తిస్తారు, మన డీ కాయిన్ అంతమంది గుర్తిస్తారు. కాబట్టి వాళ్ళందరినీ మనం గౌరవప్రదంగానే చూస్తున్నాం. అయితే డీ కాయిన్ నెంబర్ 1లో ఉంది ఇప్పుడు. దానికి పోటీ పడదరని ఆలోచన కూడా ఎవరికి రాలేదు, వచ్చినా గెలవలేడు. ఆలోచన చంపేసుకొని ఆ తర్వాత స్థానాల్లో అడ్జస్ట్ అవుతున్నారు. బట్ నువ్వు అలా కాదు డాడీ. బిట్ కాయిన్ కూడా టచ్ చేయలేని రేటుకి మనం తీసుకెళ్ళబోతున్నాం. ఇప్పుడు మిగతా కాయిన్స్ ఎలాగైతే మనం వెళ్ళలేము, ఆ రేటుకి మనం వెళ్ళలేమని ఆగిపోయి ఉన్నారో, అదే మాదిరిగా మన 2 కాయిన్స్, ఇప్పుడున్న 2 కాయిన్స్ గురించి కూడా బిట్ కాయిన్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఇది పోటీకి ఆ రేటుకి మనం వెళ్ళలేము, ఆ రెండింటిని వదిలేద్దాం అలాగా, ఆ తర్వాత స్థానంలో మనదే అని సరిపెట్టుకోవాలి. ఆ విధంగా నేను మొత్తం డిజైన్ చేశాను. కాబట్టి పోటీ పడితే ఎవరు పడాలి అప్పుడు? డీ కాయిన్ క్యూసీసీ తోటి, క్యూసీసీ డీ కాయిన్ తోటి. అంటే పోటీ కూడా మనమే పడాలి, మరొకటి రాకూడదు. ముందు వాళ్ళిద్దరిని పోటీ పడుతుండ్రో అది తేలితే మనం వెళ్దాం, బయట నుండి చూడాలి. ఆ స్థాయిలో డిజైన్ చేశాను, ఆ రేంజ్లో డిజైన్ చేశాను. ఊరకనే నేను ఇన్ని సంవత్సరాలు కూర్చోలేదు. పడిన అవమానాల్ని అన్ని భరిస్తూ ఏం చేస్తే నేను ఇచ్చిన మాట నిలబడుతుంది, ఏం చేస్తే 500 రూపాయలతో కొనుక్కుని లక్షాధికారిని చేయగలను, ఏం చెయ్యాలనే ఉద్దేశంతో నేను ఆలోచిస్తూనే ఒక పక్క ఈ ఇబ్బందులు పడుతూనే, మాటలు పడుతూనే, అవమానాలు పడుతూనే అన్నీ సహించుతూ నేను ఆలోచించుకుంటూ వెళ్ళాను. కరెక్ట్ ప్రాసెస్ తీసుకొచ్చాను. ఇప్పుడు దాని పరిణామం మనం చూస్తున్నాం. 14 lakhs, వా 14 లక్షలకు వెళ్ళింది వారి కాయిన్. అది ఏ రేంజ్కి వెళ్తుంది అనేది నేను ముందే చెప్పాను.
నా టార్గెట్ 1.5 CR ఇప్పటికి ప్రస్తుతానికి, అది లాస్ట్ కాదు, ప్రస్తుతానికి. ఎందుకు? బిట్ కాయిన్ 1,11,00,000కి వెళ్ళింది. మరి టచ్ చేయలేని రేటుకి వెళ్ళాలంటే 1,50,00,000కి వెళ్ళాలి. టచ్ చేయడానికే వీల్లేని రేటు ఇవ్వాలి. ఇప్పుడు అది 1,00,00,000 లోపు ఉంది. మళ్ళీ పుంజుకోవాలంటే 1,50,00,000 దాటాల. నేను రెడీ అంటది మన కాయిన్. మన 2 కాయిన్స్ రెడీ అంటాయి. ఆ విధంగా డిజైన్ చేశాను. ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ అందరికీ పంపించండి. మీ గ్రూపుల్లోనూ అన్నింటిలోనూ పంపించండి. వీటి గురించి చర్చించండి. ఎస్, చర్చించండి. ఎందుకంటే ఇవాళ డేట్ ఎంత? 2వ తారీఖు. రేపు 2 వస్తే 8 వస్తే మనకి నెల అవుద్ది. అంటే ఇంకా 6 రోజులు ఉంది. 26 రోజులు ఇవాళ. 26 కాదు, 6 రోజులు కదా, 24 రోజులు. ఇది 15/2/17, 17/3. ఓకే, ఇవాళ ఇంకా నెల రోజులు అవ్వలేదు. 8వ తారీఖు వస్తే నెల అవుద్ది. నెల రోజులు రాకముందే 26 రోజుల్లోనే 14 లక్షల రూపాయలకి వెళ్ళిందంటే మనం తీసుకున్నటువంటి ఒక స్ట్రాటజీ ఎలా పనిచేస్తుందో చూడండి. నేను కాయిన్ రిలీజ్ చేస్తాను, సమయం చూసుకొని రిలీజ్ చేస్తాను. ఇన్ కేస్ రిలీజ్ అయిందంటే పెరుగుతున్న ర్యాలీ పడకూడదు. మన కాయిన్ రేటు పెరుగుతుంది కదా, అది 1.5 కదా మనం తీసుకున్న టార్గెట్. అది పడకూడదు. అది పడకుండా మనం కాయిన్ ఇస్తాం. కాయిన్ ఇచ్చామంటే మనకి ఏం జరగాలి? మన లిక్విడిటీ పెరగాలి. లిక్విడిటీ పెరుగుతుంది, కాయిన్ రేటు పెరుగుతుంది, కానీ ఎక్కడ కాయిన్స్ దొరకవు. ఇది నా స్ట్రాటజీ. అది ఎలాగో మీరు చూడండి. నేను కాయిన్ రిలీజ్ చేస్తాను. 500 కాయిన్ ఇచ్చాను. 500 కాయిన్స్కి ఈ రోజు రేట్లోనైతే సుమారుగా 14 లక్షల రూపాయలు ఈ రోజు ఉంది. అది 14/5 75, అంటే 7.5 కోట్ల రూపాయలు అక్కడికి వెళ్ళిపోద్ది. కానీ రేటు పడదు, కానీ కాయిన్ దొరకదు. మూడును మీకు ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి ఐఎస్డిటి తక్కువకి ఇస్తున్నారు. ఐఎస్డిటి తక్కువకేంటి? మీరు తక్కువకి ఇస్తున్నారు, ఇచ్చుకోండి. అలా ఇచ్చుకోవడం వల్ల మళ్ళీ టర్న్ ఓవర్లోకి వెళ్తుంది. అది తప్పేం కాదు, అది మన ఇష్టం. రైట్. తర్వాత ఐఎస్డి దొరకదు, అది నాకు వదిలేయండి, నేను చూసుకుంటుంది. అది మీరు ఎత్తుక్కోవాల్సిందే, భూతద్దం పెట్టి ఎతకాల్సిందే ఐఎస్డిని కూడా. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు చేయని, మీకు అలవాటు అవ్వాలి. అది కొనుక్కోవడం, అమ్ముకోవడం, ట్రాన్సాక్షన్స్ అలవాటు అవ్వాలి. కొనేవాడు ఒకటి దొరకలేదని ఇబ్బంది ఉండాలి. కొనేవాళ్ళు నా దగ్గర బోల్డ్ మంది ఉన్నారు, మీ దగ్గర కాయిన్స్ ఉంటే నాకు ఇవ్వండి అనేటువంటి ఆలోచన ఉండాలి. ఆ తర్వాత అంతిమంగా ఎవరి దగ్గర లేదురా బాబు, ఎవరి దగ్గర ఉన్నదని భయం కూడా పుట్టుకోవాలి. పుట్టిస్తాను, ఆ భయం కూడా పుట్టిస్తాను. మీకు కావాలంటే యూఎస్డిటి దొరుకుతుంది, కానీ ఐఎస్డిటి దొరకదు. మీ గ్రూపుల్లోనూ మీ మీటింగ్స్లోనూ ఐఎస్డిటి ఎవరి దగ్గర ఉంది, ఐఎస్డిటి ఎవరి దగ్గర ఉంది అని ప్రపంచమంతా హోరెత్తిపోవాలి తెప్పిస్తే దొరకదు. ఆ రేంజ్ని క్రియేట్ చేశాను నేను. వైట్ మొక్కలా ఉంది, ఇప్పుడు అది ఎదుగుతోంది. 4 రోజులు ఆగండి, కొన్నాళ్ళు ఆగండి. ఐఎస్డిటి వాల్యూ ఏటో మీకు ప్రపంచానికి తెలుస్తుంది. ఒక ఐఎస్డిటి ఉంటే చాలు. కాయిన్కే ఉంది, కాయిన్ దొరుకుతుంది, అందులో యాక్షన్కి వెళ్ళిపోతే. కానీ ఐఎస్డిటి ఎక్కడ దొరుకుతుంది? మీరు వెతకాల్సిందే బైనోస్కోప్ పట్టుకొని. అంతరిక్షంలో నక్షత్రాలు ఎదిగినట్టుగా ఐఎస్డిటిని వెతకాల్సిందే. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను వెళ్తున్న స్ట్రాటజీని ఫాలో అవ్వండి. మీ కాయిన్స్ అదిరిపోతాయి, మీ రేట్ అదిరిపోద్ది. మనం అన్ని వస్తువులు సర్వం పిన్ టు ఫ్లైన్ చెప్పాను కదా, అన్నీ కూడా కాయిన్తో కొనుక్కునే ఆప్షన్ని ప్రభుత్వాలకు ఇక్కడ నష్టం లేకుండా వాళ్ళకి వెళ్ళే ఆల్ ట్యాక్సెస్ అన్నీ కరెక్ట్గా వెళ్ళిపోయేటట్టుగా డిజైన్ చేశాను. అన్నీ దీంతో కొనుక్కోవచ్చు. తప్పనిసరిగా అక్కడ క్యూసీసీ ఆర్ డీ కాయిన్ ఉండాలి. ఐఎస్డిడి మస్ట్ అండ్ షుడ్, రెండింటిలో ఏదో ఒకటి పెట్టవచ్చు, కానీ ఐఎస్డిడి మాత్రం డెఫినెట్లీగా కొంత భాగం ఉండాలి. ఇది కాక ఐఎస్డిడికి ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాను. దాంట్లో ఐఎస్డిడి దొరకకుండా పోద్ది మీకు. కాబట్టి వెయిట్ అండ్ సీ. నేను చేసే విధానాన్ని ఒక్కొక్కరుగా వెయిట్ చేసి చూడండి. ఇంతకుముందు నేను నా పక్కన ఉన్నోళ్ళతో మాట్లాడేవాడిని.
నాకున్నటువంటి కొంతమంది క్లోజ్ సర్కిల్ ఉంటది కదా! వాళ్ళతో మాట్లాడేవాడిని. ఒక సీనియర్స్ అని కొంతమంది తీసుకొని మాట్లాడేవాడిని. ఒక 30 మందిని సీఈఓలు పెట్టుకొని లేదా ఓ 30 మంది ఇప్పుడు కూడా 30 మంది అడ్మిన్‌లని అలాగని ఇలాగని 66 మంది అడ్మిన్‌లని అందరితో మాట్లాడేవాడిని. ఇప్పుడు నో. అలాంటి వాళ్ళు ఎవ్వరితో కనుక్కోండి, తెలుసుకోండి. ఆళ్ళు చెప్పినయి ఏం జరుగుతున్నాయేమో చూడండి. నేను ఎవ్వరితో చెప్పట్లేదు. నేను ఎవ్వరికీ చెప్పలేదు. నేను చేస్తున్నది ఇప్పుడు నా గతంలో నేనొక్కడినే చేశాను. ఇప్పుడు 2021, 22 మన మీటింగ్ అయ్యే వరకు నేనొక్కడినే చేశాను. సూపర్‌గెళ్ళింది. ఆ తర్వాత మాట్లాడడం మొదలెట్టాను. దాన్ని నేననుకున్న స్థాయి కంటే తగ్గింది. అది నేను కొన్నాళ్ళ తర్వాత మనం ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం గుర్తించాం. దాన్ని అంటే నేనేంటి క్లోజ్ సర్కిల్ గదా! మనం మాట్లాడుకోవాలని మాట్లాడేవాడిని. కానీ దానివల్ల ఎన్నో అనర్థాలొచ్చాయి. నా దగ్గర వినయి ఏం జరిగాయో మీకు తెలుసా ఇయన్నీని? ఎన్నో కంపెనీలు. జెడ్‌పే ఏదో అని జెప్పేసి అప్పట్లోనే వచ్చింది. అవన్నీ అలాగొచ్చినవి అవన్నీని. అప్పుడే నేను చెప్పిందంతా 2022, 21, 22, 23 ప్రాంతాల్లో జరిగింది చెప్తున్నాను. తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ నేను కొంతమందితో మాట్లాడాను. దానివల్ల కూడా కొంత ఇబ్బంది పడ్డాను నేను. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు, కొంతమంది లీడర్సు నాతో క్లోజుగా ఓ సలహా ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నవాళ్ళు. ఆ పేర్లు అన్నీ చెప్పలేను, కొన్ని చెప్తాను. ఉపేంద్ర. ఆయనేం చెప్పాడంటే, ఫస్ట్ నాకు ఆయనే చెప్పాడు. మన ఖమ్మం ఉపేంద్ర. డాడీ నీ ఆలోచనతో నువ్వే ఎళ్ళు. ఎవరితో మాటాడకు. నువ్వు చేసుకుంటా వెళ్ళిపో. దాన్ని మేము ఫాలో అయిపోతాం. నీ ఆలోచన రైట్. రెండో వాడికి చెప్పినప్పుడు ఆడేదో కొన్ని సలహాలు ఇస్తున్నాం మేము. దానివల్ల ఇబ్బందవుతుంది. నువ్వెవరికీ చెప్పక. నీ ఆలోచనతోటే పుట్టింది కంపెనీ. నీ ఆలోచనతోటే పెరిగింది. అప్పుడు నీ ఆలోచనతోటే దాన్ని డెవలప్ చేసుకో నువ్వు. అందుకని చెప్పొద్దు అని చెప్పాడు. థాంక్స్ టు ఖమ్మం ఉపేంద్ర డాడీ లవ్ యూ. ఆ తర్వాత బెనర్జీ చెప్పాడు. మన విశాఖపట్నం బెనర్జీ చెప్పాడు. డాడీ నీ ఆలోచనతో నువ్వు వెళ్ళు. మాతో ఎవరితో షేర్ చేయకు. ఈయన బహుశా నాకు చెప్పి బహుశా 8 నెలలు పైన అయిపోయింది. ఈయన కూడాను. డాడీ నువ్వు ఎవరితో మాట్లాడకు. అందరితో పాటే మాతో చెప్పు. అలాగే గాని నువ్వు ఎవరితో మాట్లాడినా సరే, అది మనకు అనుకునే స్థాయికి వెళ్ళట్లేదు అని బెనర్జీ డాడీ చెప్పాడు. తర్వాత మనోళ్ళు ఇంకా చాలా మందున్నారు. నేను ఒక్కొక్కరి పేర్లు చెప్తే చాలా మంది అయిపోతారు. వీళ్ళందరూ చెప్పారు నాకు. కర్మల చెప్పాడు రైట్. అంటే ఇంక చాలా మందున్నారు. గుర్తు ఇది ఇవ్వట్లేదు. జోసెఫ్ చెప్పాడు. లేతే శివారెడ్డి చెప్పాడు. కలాం చెప్పాడు. ఇలా మాట్లాడుకుంటూ పోతే మళ్ళీ ఆళ్ళ పేర్లు చెప్పలేదని ఏమనుకోకండి. భీమసింగ్ చెప్పాడు. కాబట్టి ఇది నేను ఆ తర్వాత నేను ఆళ్ళతో కూడా చెప్పడం మానేశాను. దాని తర్వాత ఈ ఫలితాలు మనం చూస్తున్నాం. ఇక మీదట చూడండి నేనెవ్వరితో మాటాడను. నేనున్నా, మీరు లేకపోయినా, నేను లేకపోయినా, 100 ఏళ్ళు అయిపోయినా, మన వయసు సరిపోకపోయినా దానంతట అది ఎళ్ళేలాగా నేను సెట్ చేసేస్తున్నాను. చాలా వరకు సెట్ చేసేసాను. అంటే ఆ ఫార్ములా మొత్తం అందులో పెట్టేస్తున్నాను. అందులో పెట్టేస్తే అదే అదే అప్‌డేట్ అవుతూ ఉంటదనమాట అలాగ. అలా చేసేస్తున్నాను. అందుకే నాకు టైం సరిపోవట్లేదు. నాకు ఏ మెసేజ్‌లు పంపించకండి. మీకేమైనా కావాలి అనేసంటే ఇప్పుడు నేనిచ్చిన 60 మంది పైన ఇంకో కొంతమంది ఇస్తాను. సుమారు 100 మందొచ్చేస్తారు. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళందరికీ కావాలంటే నేనేదో గ్రూప్ చేసుకొని వాళ్ళతో నేను మాట్లాడి చెప్తుంటాను. మీరు అంటే వాళ్ళతో కూడా నేరుగా మాట్లాడను. మెసేజ్ పెడతాను. వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి. నా టైం సేవ్ చేస్తాను. నా టైం సేవ్ చేస్తే ఏంటో తెలుసా? 1,50,000కి బ్యాంక్ పోద్ది. నా టైం సేవ్ చేస్తే ఏంటో తెలుసా? మీ జేబులన్నీ నిండిపోతే రోజు రూ. 1,00,000 ఈజీ సంపాదించుకునే స్థాయి వచ్చేస్తది. నా టైం సేవ్ చేస్తే మీరేమవుతదో తెలుసా? మన డీకాయిన్‌ని అత్యద్భుతంగా నేను డిజైన్ చేసి మీకిచ్చేస్తాను. డీకాయిన్ గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నేను. ఇది అన్ని భాషల్లోకి మీకున్నారు గదా! మీరు చెప్పండి. జూమ్ మీటింగ్‌లో అందరూ రాలేకపోవచ్చు. నేను చెప్పింది అందరికి అర్థం కాకపోవచ్చు. మీకు జూమ్స్ ఉన్నాయి. మీకు అన్ని గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రూపుల్లో పెట్టండి. నేను చెప్పిన వాయిస్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా మాట్లాడే ప్రయత్నం చేస్తే కదా నువ్వు ఒక నాయకుడు అవుతావు. యాజ్ ఇట్ ఈజ్‌గా నేనేం చెప్పానో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు విను. లేదా కొంచెం వినేసి అది చెప్పేయి. కొంచెం వినేసి అది చెప్పేయి. పాజ్‌లో పెట్టుకో దాన్ని. ఇక్కడ విను, అక్కడ చెయ్యి. ఇక్కడ విను, అక్కడ చెప్పు. అలా మీరు అన్ని భాషల్లో చెప్పండి. వాళ్ళకి అర్థమవుతది. ఇప్పుడు డీకాయిన్ ఫార్ములాని నేను ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నానో అది చెప్పకపోయినా దాని ప్ర ప్రభావాన్ని ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు నువ్వే ఇది వింటున్న వాళ్ళే ఒక మంచి క్రికెటరు.
ఎలాంటి క్రికెటర్వి అంటే కొట్టే సిక్స్లే కొడతావు. 6 బాల్స్ 5 సిక్సే కొడతావు. ఎలాగేసినా కొట్టేస్తావు. ఏ రకమైన బాల్ వచ్చినా కొట్టేస్తావు అనుకుందాం ఒకడు. ఇంకొకడు రన్నర్ అనుకుందాం. అంటే మామూలు పరుగుల పందాలు. క్రికెట్‌లో ఉన్న రన్స్ కాదు. పరుగుల పందాలు. ఈ పరుగుల పందాల్లో ఉన్నవాడు ఒక్క నిమిషంలో 1 కిలోమీటర్ పారిపోతున్నాడు, పరిగెడేస్తున్నాడు అనుకుందాం. లేదా 5 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళిపోతున్నాడు ఒక్క నిమిషంలో. అంటే యమా స్పీడ్ గాలి వేగంతో పరిగెడుతున్నాడు. వీళ్ళిద్దరిని తీసుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒకటే భావం చెప్తాను నేను. లోకల్‌లో ఉన్న వీధి సందుల్లో ఆడుతూ సిక్స్‌లు కొడుతున్నాడు అనుకుందాం. అక్కడ ఆడికొచ్చే గౌరవం కంటే, "అరే బాబు! ఎవరికైనా తగులుతే చూసుకోరా. ఇగో మా ఇంటికి తగిలింది. మా వస్తువులు తగిలింది. మా పిల్లలు తగిలింది. మా కిటికీలు అద్దాలు పగిలిపోయాయని" చెప్తారు. అంటే ఒక గొప్ప క్రికెటరు మాటలు పడాల్సొస్తది. అంటే విజయం అంతగా రాదు. అలాగే ఇంకొకడు మంచి రన్నింగ్ చేస్తాడు. ఆ రన్నింగ్ ఏం చేస్తున్నాడు? మామూలు రోడ్లు సామాన్య జనం నడిచే రోడ్ల మీద యమా స్పీడ్‌గా పరిగెడుతున్నాడు. ఆడినేమంటారు? భలే పరిగెడుతున్నాడు అనేవాళ్ళు తక్కువ మంది. 2 ఇది విషయాల్లో గూడా. కానీ "అరేయ్! నువ్వు ఎవరికైనా తగిలితే పడతదిరా, పడిపోతాం మేము. అలా అడ్డుగా పరిగెట్టకు నిన్నేదైనా గుద్దేస్తది. లేదా మాకు తగులుతది. చూసుకొని పరిగెత్తరా" అని చివాట్లు పెడతారు. బట్ ఇదే తిరగేస్తే దీన్ని ప్లాట్‌ఫార్మ్ రైట్‌లో పెట్టి క్రికెట్ గ్రౌండ్ నేషనల్, ఇంటర్నేషనల్ 2020 లాంటిలో దాని వరకు నువ్వు అక్కడికి వెళ్లి నీ తాలూకా క్రికెట్ బ్యాట్ పట్టుకొని కొట్టావనుకో, కోట్లు కురుస్తాయి నీకు. కోట్లు కొట్టిన బాలల్లా బౌండరీ కొడుతున్నావనుకో, హోరెత్తిపోద్ది. గ్రౌండ్‌లో ఉన్న జనాలే కాదు, చూస్తున్న టీవీలు కూడా పగిలిపోతాయి. అంటే రైట్ ప్లేస్‌లో పెట్టాలి. రైట్ టైమ్‌లో పెట్టాలి. అదే రన్ చేస్తున్నాడు. వాడెళ్ళాడు. 5 కిలోమీటర్లు పరిగెట్టాల్సింది ఒక పెద్ద గ్రౌండ్ ఇచ్చారు. ఈళ్ళందరూ ఊ అనే లోపున ఆడు మొత్తం తిరిగేసొచ్చాడు. మరి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోవడమే కాదు, ఆనందంలోనూ లేదా ఆశ్చర్యంలోనూ వెళ్ళిపోతారాళ్ళు. గోల గోల అయిపోతది. వాడికి చూసే వాళ్ళందరూ గూడాన దానికి తిండి అన్నీ మానేసి ఆడిని పొగడ్డమే పని. సోషల్ మీడియా, పేపర్లు అన్నీ గూడాను హోరెత్తిపోయి ఆకాశానికి ఎత్తేస్తాయి. వై? ముందు పరిగెట్టింది రైట్ ప్లేస్ కాదు. ఆ సందుల్లోనూ అడుగుతున్నాడు. ముందు పరిగెట్టింది రైట్ కాదు. రోడ్డు మీద వెళ్తున్నాడు. క్రికెట్ రైట్ కాదు. అది 2 రైట్ కాదు. ఇప్పుడు నేను చెప్పినట్టు రైట్ ప్లేస్‌లో, రైట్ టైమ్‌లో పరిగెట్టినవాడు కుమ్మేస్తాడు. యెస్. ఇప్పుడు నేను డీకాయ్‌ని కూడా అలాంటి ఓ రైట్ స్టేడియం, రైట్ రన్నింగ్ ప్లేస్‌లో పెడతాను. ఇప్పుడు ఆల్రెడీ క్యూసీసీని చేసింది అలాంటిదే. దీనికి మించి ఇప్పుడు నేను ఇచ్చేస్తాను మన డీకాయ్‌ను. ఇచ్చేస్తే మనం అనుకునే స్థాయిలో వెళ్దు. గల్లీలో ఆడినట్లే. కామన్ రోడ్‌లో పరిగెత్తినట్టే. దానికి రైట్ గ్రౌండ్, స్టేడియం నేను రెడీ చేస్తున్నాను. మీరక్కడ చూడండి. మీరు కాయిన్ టచ్ చేసి కొనగలిగితే చూద్దాం. కొనుక్కున్నోడు ధనవంతుడు, దాచుకున్నోడు కొను అమ్ముకున్నోడు అదృష్టవంతుడు, దాచుకున్నోడు గొప్పోడని చెప్పాను. ధనవంతుడు. ఇప్పుడు కొనుక్కోవాలి గదా నువ్వు ముందు. క్యూసీసీ కాయిన్ గురించి కూడా నేను చెప్పాను. డాడీస్ కొనుక్కోండి స్టార్టింగ్‌లో ఉన్నప్పుడే అని. ఇప్పుడు కొనాలంటే 14,00,000. 651 రూపాయలు పెడితే ఆవేళ ఫుల్ కాయిన్ వచ్చింది కొనుక్కున్నోళ్ళకి. అలాగే కొనుక్కున్నారు. 10 కాయిన్లు, 5 కాయిన్లు, 2 కాయిన్లు, 3 కాయిన్లు అందరి దగ్గర చాలా మంది దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓ 10, 20,000, 30,000లో కొన్నారు పోనీ. 50,000 రేట్‌లో కొన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈరోజు కొనాలంటే ఆ 10,000 రూపాయలకి చిన్న మొక్కొస్తది. 14,00,000లో 10,000కి ఎంతొస్తదో మీకు తెలుసు. ఇంకా రాను రాను దాన్ని ఇంకా పెరిగిపోద్ది. రేపు సంక్రాంతికి నాకు మీరు సంక్రాంతి భోగి స్నానాలు గానీ, లేదంటే భోగి పళ్ళు గానీ, భోగి పళ్ళు. లేదంటే ఆ సంక్రాంతిలోనే ఉన్నటువంటి ఆ పెద్దవారికి పెట్టేటువంటి ఆ ప్రసాదం నాకు ఆ ప్రసాదం నాకు పంచినా సరే, అలా అన్నింట్లకి కూడాను నాకు మీరు మళ్ళీ క్యూసీసీతో భోజనం పెడతారు. పల్లీలతో స్నానం చేయిస్తారు. అలాగే మూడవ రోజున కనుమ రోజుని అద్భుతమైన మాంసంతో అద్భుతమైన అన్వి కావచ్చు, వెజ్ కావచ్చు. మీరు ఏది వండుకుంటే అది నాకు భోజనం పెడతారు. విత్ క్యూసీసీతో అని నేను చూస్తున్నాను. ఇప్పుడు మరి డీకాన్ రిలీజ్ చేయాలంటే మీకెలా ఉండాలి? డీకాన్ మీరు కొనలేకపోవచ్చు. మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి.
మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి, 1,00,00,000 మంది దగ్గర ఉన్నాయి, 1,00,00,000 మంది దగ్గర ఉన్నాయి. 1,00,00,000 వెళ్ళిపోతే QCC దీన్ని 1,00,00,000 మంది కోటీశ్వరులు అవుతారు. మరి 900 కోట్ల మంది ఉన్నారు, 860 కోట్ల మంది చిల్లర ఉన్నారు ప్రపంచం మొత్తం. అందులో 1,00,00,000 మంది కోటీశ్వరులు, పెద్ద విచిత్రం కాదు. కానీ వాళ్ళందరూ కొంటారు కాబట్టి మీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి. అద్భుతమైన జీవితానికి వెళ్తారు. దాన్ని నేను ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా తొందరపడకుండా చేయండి. మీరు ఇప్పుడు నేను వాయిస్‌ని చెప్పాను కదా! జాగ్రత్తగా విని మీ మీ భాషల్లో పెట్టండి. మేలు చేయండి, దేవుడు మీకు మేలు చేస్తాడు. ఎవరికైనా కీడు చేశారు, ఏం చేశారు అనుకోండి, దాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. నేనైనా, మీరైనా, ఎవరైనా సరే. కర్మ ఎక్కడికి పోదు. గతంలో జన్మలు ఏ జన్మలో పాపం చేశానో అనేవారు మనం. ఇప్పుడు అది లేదు. ఈ జన్మలోనే ఇప్పుడే అనుభవిస్తున్నాం మనం. మనం అనుభవించేస్తున్నాం. తప్పు చేశామా, దానికి సంబంధించినటువంటి శిక్ష అనుభవిస్తున్నాం. ఆ కర్మ ఫలితాన్ని నుంచి మనం తప్పించుకోలేం. వెంటనే అనుభవిస్తున్నాం. కాబట్టి మేలు చేశామంటే కూడా వెంటనే మీకు మేలు జరుగుతుంది. కాదు, కర్మ అంత స్పీడ్‌గా మీకు మేలు జరగకపోవచ్చు. కానీ జరుగుద్ది. కాబట్టి అందరికీ తెలియజేయండి. తెలియని వాడిని తెలియజేయడం అనేదే ఓ గొప్ప వరం. అదే దేవుడు మీకు ఇచ్చేటి గొప్ప బాధ్యత. అది చేయండి. ఇప్పుడు మన డీకాయిన్‌ని నేను రిలీజ్ చేసే సిస్టమ్‌ని చాలా జాగ్రత్తగా తయారు చేస్తున్నాను. ఇప్పుడు వచ్చే ఈ ఈ ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ చేయాలో నేను చేస్తాను. కంగారు పడొద్దు. మీరు QCCలో పంపించండి అన్నీని. పంపించుకోండి అవన్నీని. నేను చెప్పినప్పుడే అమ్మండి ఏదైనా సరే. ఏం పోదు. ఇది రాలేదనుకోండి, మీ దగ్గర కాయినే లేదనుకోండి, రూ. 500తో మీరు కొనలేదనుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్ కోట్ల రూపాయలకి వెళ్ళిపోద్ది. ఇప్పుడే అమ్మేసుకున్నారనుకోండి, ఓ కోడిని కోసుకొని తింటే అయిపోతుంది. పల్లెటూరులోనైతే. ఇక్కడైతే మాకు అర కేజీ మాంసంతోటి అయిపోతది. రేపు పండక్కి 500 ఎటూ సరిపోదు. కానీ అది మీరు ఉంచారనుకోండి, దాని పేరేంటో తెలుసా? విత్తనం, సీడ్. మీరు విత్తనంగా భావించండి మీ అకౌంట్‌ని. అది మన కిబోలో ఉన్న ఏ అకౌంట్‌నైనా సరే, ఎక్స్‌చేంజ్‌లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, క్యూ లైఫ్‌లోది కావచ్చు, ఎక్కడిదైనా సరే, కిబోలోది కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు అన్నింటిలోని ఇప్పుడు మనం స్కై అండ్ అవన్నీ సీడ్స్ ఏస్తున్నారు మీరు. విత్తనాలు. విత్తనం ఎంతుంటది? మర్రి విత్తనం ఎంతుంటది? ఆవగింజ కంటే చిన్నది. ఆవగింజ కంటే చిన్నది మర్రి విత్తనం. ఇలా నలిపితే నలిగిపోద్ది. కానీ అది నాటిందనుకోండి మనల్ని నలిపేస్తది. ఎంతో మందికి నీడనిస్తది. ఎకరాల్లో విస్తరించేస్తది. అలాంటిది మీ ఎనీ అకౌంట్ కిబోలో ఉన్నది ఒక విత్తనం. ఆ విత్తనం వేశారు. అది మొక్కై కొంతమందికుంది. విత్తనం దశలో కొంతమందికుంది. మన స్కైఎండ్‌లో విత్తనాల దశలో ఉన్నది. కిబోలోను, క్యూలైఫ్‌లోను మొక్కలు వచ్చేవి. అవి ఎలా మీ ఫలాలనిస్తాయో చూడండి. రాలిన ఫలాలు కూడా ఏరుకోవడానికి మీకు టైం చాలదు డాడీస్. చెట్టెక్కి మీరు దులపవసరం లేదు. చెట్టెక్కి మీరు తెంపవసరం లేదు. రాలిన పళ్ళు కూడా ఏరుకోవడానికి మీకు టైం సరిపోదు. సంచులు కూడా సరిపోవు. అందుకే నేను కీబోర్డ్ స్టార్టింగ్‌లో ఒక సంచి పెట్టాను. చిరిగిపోద్ది సంచి అంతే. ఏమవుద్ది? ఆ సంచి చిరిగిపోద్ది. జాగ్రత్తగా చూడండి. నేను చెప్పింది జాగ్రత్తగా వాడండి. ప్రతి అకౌంట్‌ని యాక్టివేట్ చేయండి. దేవుడు మీకు మేలు చేస్తాడు. అకౌంట్‌ని ఎలా తీసుకోవాలో కాదు, ఎలా ఆళ్ళ పనికి రావాలో చూడండి. థాంక్ యూ డాడీస్. మళ్ళీ మాట్లాడదాం. ఇది అందరికి పంపించండి. అలాగే, అలాగే నాకు పలానా నాకు క్యూ లైఫ్ గ్రూప్‌లో పెట్టండి డాడీ, ఇలా పెట్టండి డాడీ నాకు పంపిస్తున్నారు. ఏమొద్దు. మీకు ఎప్పటికైనా ఛానెలే శాశ్వతం. ఈ గ్రూపులన్నీ ప్రస్తుతానికే ఉంటాయి ఇవన్నీని. నేను ఎప్పుడైతే క్యూ కాయిన్ రిలీజ్ చేశాను, డీకాయిన్ క్యూ డిసెంబర్ లోపు చేసేద్దాం అనుకున్నాను. అది అయిన తర్వాత నేను ఆపేద్దాం అనుకున్నాను మీతో వాయిస్‌లు ఇవ్వడం. కానీ డీకాయిన్ రిలీజ్ చేసిన తర్వాత నా వాయిస్ ఆగిపోద్ది. నా పనిలో నేనుంటాను. మీతోటి ఏ వాయిస్‌లు ఇవ్వను, ఏం మాట్లాడను. మీరే డాడీలుగా తయారవుతున్నారు. మీరే చేయండి. అయితే అంతవరకు మన ఛానెల్ ఉంది. డీక్యూ ఛానెల్. ఆ ఛానెల్‌లోకి రండి. అందులోని అన్ని విషయాలు మాట్లాడదాం. మీరు అదెందుకులే అని వదిలేసారంటే మాత్రం మీకే నష్టం. ఈ గ్రూపులు ఏయి పని చేయవు నా గ్రూపులు. అన్నీ పోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ దొరుకుతదని మీరు ఏరుకోవాల్సొస్తది. అక్కడికెళ్ళిపోండి. కొన్ని విషయాలు నేను అక్కడే చెప్తున్నాను ఇప్పుడు కూడాను. ఈ గ్రూపులో చెప్పట్లేదు. అలాంటివన్నీ ఏమన్నుంటే అక్కడే అలవాటు చేసుకుందాం. అక్కడికొచ్చేయండి. ఆ లింక్ కూడా పెడుతున్నాను. జై హింద్! జై భారత్! ప్రపంచ జెండా పండగల్లో అంటే జెండాలన్నీ ప్రపంచంలో ఉన్న అన్ని జెండాలు ఒక వేదిక మీదకొస్తే వాటన్నింటిలో ఎత్తుగా ఎగురుతూ రెపరెపలాడుతూ తన శబ్దంతో
ఇతరుల జెండాలు శబ్దాలు వినబడకుండా చేసే జెండా ఒకే ఒక్కటి, నా దేశపు జెండా, మన దేశపు మువ్వన్నెల 3 రంగుల జెండా. అంత గొప్పగా డిజైన్ చేశాను. ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. చెప్పాను కదా, రాలిన పళ్ళని ఏరుకోవడానికి టైం ఉండదు. ఆ క్రికెట్ గ్రౌండ్లో నువ్వు కొట్టే షాట్స్కి మొత్తం ప్రపంచం అంతా గోలెత్తిపోద్ది. రేపు డీకాన్ రెడీ చేసిన తర్వాత చూద్దరు కానీ నా స్ట్రాటజీ ఏంటో మీరు చూద్దరు కానీ. థ్యాంక్ యూ. చివరిగా నాకు కాల్స్ చేయడం కానీ మెసేజ్ పెట్టడం కానీ చేయకండి. మీకు నేను ఇచ్చాను కదా, ఆ వాళ్ళతో మాట్లాడండి. నా టైం పాడు చేయకుండా ఉంటే మీకు అన్ని బౌండరీస్ దాటిస్తాయి. ప్రతి 6 కాదు, బౌండరీస్ దాటిస్తాను. నాకు టైం ఇవ్వండి. నేను చెప్పలేదు డాడీ ఏమి ఆన్సర్ చేయలేదని చూడకండి. ఇప్పుడు నా టైం చాలా తక్కువ అయిపోయింది. మన కంపెనీ తాలూకు కుటుంబం చాలా పెద్దదైపోయింది. బాధ్యతలు పెరిగాయి కాబట్టి నాకు ఏది పంపించుకుంటూ ఉంటారని, నా టైంని మీరు ఎలా కాపాడుకోవాలో మీరు కాపాడుకుంటే మీ తాలూకు ధనం మీకు ఎలా సంపాదించుకోవాలో అన్ని బౌండరీస్ దాటుతాయి. అన్ని రన్నింగ్ పోటీల్లోనూ మనమే నెంబర్ 1 ఉంటాం. థ్యాంక్ యూ డాడీస్.